సంధ్యారెడ్డి గారు వచ్చి ఇలా అరుస్తున్నారు, గట్టిగా మాట్లాడుతున్నారు అంటే అది సంధ్యారెడ్డి గారు రైట్, అందరు లేడీస్ రైట్ కాదు. నేను అన్నది ఇంకొక విషయము. మా అన్నప్పుడు ఒక లేడీ చెప్తుంది, పుస్తల తాడి నేను వేసుకోనండి, నాకు ఇష్టం ఉండదండి. నీకు ఇష్టం లేకపోతే బయటకు వచ్చి ఎందుకు చెప్తున్నావు? నీకు ఇష్టం లేదు అన్నప్పుడు నీ మొగడు వచ్చి అడుగుతాడు. చిన్మయి మొన్న ఇచ్చింది కదా, వాళ్ళ భర్త కూడా అంటున్నాడు నేను కూడా ఇబ్బంది పెట్టను అని. మీ ఇద్దరు గురించి సమాజానికి దీనివల్ల ఏ మెసేజ్ ఇస్తున్నారు? మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? తాలిబట్టు నీకు ఇష్టం లేదు, నీ పిల్లలకి ఇష్టం లేదు, ఓకే, బయట వచ్చి ఎందుకు చెప్తున్నారు? పొద్దున్న లేస్తే తాళిని కళ్ళకు అద్దుకునేటోళ్ళు, తులసి పూజ చేసేటోళ్ళు, రథాలు చేసేటోళ్ళు, నోములు చేసేటోళ్ళు మనోభావాలు దెబ్బతీసినట్టే కాదా? దాని గురించి నేను అడిగాను, దాని గురించి నేను మాట్లాడాను. నేను వాళ్ళని అనలేదు, ఎవరు చెప్పలేదు, ఎవరు వచ్చి అడిగినా ఇదే చెప్తాను. ఇది అడగడానికి పెద్ద పెద్ద వాళ్ళు ఎన్నుకుండాలా? మన సాంప్రదాయాల గురించి. నీవు తాళి వేసుకోకపోతే నీ మొగడికి ప్రాబ్లం. తాళి ఎందుకు కడతారమ్మా? తాళి ఎందుకు కడతారు? పెళ్లి ఒక భరోసా, ఒక బంధం, ఒక భరోసా. ఆ బంధాల గురించి, భరోసాల గురించి తెలిస్తే ఆ రాష్ట్రం నుంచి విలువేస్తే ఈ రాష్ట్రానికి ఎందుకు వస్తారు? నేను అనేది ఏంటంటే మీకు ఓకే, తాళిలు కట్టేది పర్సులలో పెట్టుకొని, కబోర్డ్లలో పెట్టుకొని, బీరువాలలో పెట్టుకొని కాదు. ఒక బంధం అనేది నాతి చెరామి, ఎన్ని వేదాలతోని వేదాల మధ్యన తాళి కడుతుంటారు. మాంగళ్యం తంతినామే మమ జీవన హేతునామే అంటే ఈ రోజు నుంచి నాలో నువ్వు సగము అని భర్త తాళి కడుతున్నప్పుడు నేను కూడా నీలో సగము నా గుండెల్లో పెట్టుకుంటా నువ్వు కట్టిన తాళి అని చెప్పేసి, ఆ తాళికి అంత అర్థం ఉన్నప్పుడు తాళిని తీసి పడేస్తామంటే ఈ సమాజంలో నువ్వు అసలు ఇక్కడ చెప్పడానికి రైట్ లేదు నీకు. నీకోకే, నిన్నొచ్చి ఎవరన్నా అడిగినప్పుడు వేసుకోలేనప్పుడు దవల బాగా కొట్టు. నా గురించి నువ్వు ఎందుకు అడుగుతున్నావు అని నిన్ను ఎవరు అడిగిండాను, అందుకే మేము దవడలు అడగొట్టే మాటలు మాట్లాడాం. నన్ను ఎదుర్కోలేక నేను చిన్న చిన్న మాటలు ఎక్కడన్నా ఒక ఎగ్జాంపుల్తో చెప్తే అది చిన్న చిన్న వీడియోలు చేసేసి పార్టీకి టైఅప్ చేశారు. బుద్ధున్నోళ్ళు ఎవరైనా చేస్తాడా? ఒక సందర్భంలో కాలర్ నన్ను పక్కన కూర్చోబెట్టి సమానము పొట్టి బట్టలు వేసుకుంటే మీకేమైతుందో ఇరిటేట్ చేశాడు. చేసినప్పుడు నేను అన్నా, మీరు అలా చేసినప్పుడు మరి వాళ్ళు ఏదైనా చేస్తారు చేపించుకోండి, మూసుకొని కూర్చోండి, పోలీస్ స్టేషన్లు సంఘాల దగ్గర రావద్దు అన్న. ఇది తప్పెట్లా అవుతుందమ్మా? ఇది ఫుల్ వీడియో పెట్టాలి కదా. ఆ మధ్యలో చేయించుకోండి అన్నది మాత్రం బిట్టి చేసేసి ట్యాగ్ చేసి పెట్టినంత మాత్రాన నీ ఆబ్దమాకు అంతే ఉంటది. నీ బతుకంతా చిన్న చిన్న ట్యాగులు చేసి చిన్మయికే చిన్న చిన్న ట్యాగ్ చేసి పెట్టింది. నిన్ను ఎవరైనా యాక్సెప్ట్ చేస్తున్నారు? అసలు మిమ్మల్ని ఇద్దరిని నా అన్వేషకుడు యాక్సెప్ట్ చేస్తున్నాడు. మీరు మాట్లాడే మాటలని మీరు ముగ్గురు ఒక్కెత్తు అయితే దేశం అంతా ఒక్కెత్తు. అంటే మీరు ఎలాంటి ఎదవ సపోర్ట్ చేస్తుండు? మీకు ఈమెను ఆమె చేసుకుంటది, ఆమెను ఈమె చేసుకుంటది. నాకు తెలిసి 20 కోట్ల ప్రజలలో నాకు తెలిసి వీళ్ళిద్దరికి ఒక 20 మంది సపోర్ట్ చేస్తున్నారు. కాదు మేడం, ఇదంతా ఇప్పుడు అనసూయ గారు దీని గురించి ఇంకా మాట్లాడడం ఆపేశారుగా, ఇప్పుడు లేదు. మీరు అడిగారు కదా వస్త్రధారణ గురించి, నేను అడిగారు అంటే కాదు, ఇప్పుడు ఈ కేసులు ఇవన్నీ అయిన తర్వాత ఏమన్నా మీరు మాట్లాడుకోవడం గానీ ఏమన్నా జరిగిందా? నేను ఒకటి చెప్తున్నానమ్మా, మీరు చాలా సార్ 1 మంత్ నుంచి నన్ను అడిగారు, మేడం ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి అని. బిజీ వల్ల ఇవ్వలేదు. మీరు ఇందాక వస్త్రధారణ గురించి, భర్తలు చంపుతున్న భార్యల గురించి మాట్లాడారు కాబట్టి మీకు అడిగింది కాబట్టి నేను చెప్తున్నా. మేము తనతో మాట్లాడలేదు, వాళ్ళు మాతో మాట్లాడారు. నాకు కేసు పెట్టారు, నోటీస్ రాలేదు. నోటీస్ వస్తే స్పందిస్తామని చెప్పాను. నేను ఇది కూడా చెప్పాను తనకి, మీరు హ్యాపీగా ఉండండి, మీకు ఇష్టం ఉన్న లైఫ్ ని ఎంజాయ్ చేయండి, బట్ ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతు నొక్కొద్దని చెప్తున్నా. ఎందుకంటే మీ ఛానల్ ద్వారా మీ వ్యూవర్స్ కూడా ఉంటారు కాబట్టి నేను చెప్పాను. నాకు ఇష్టం లేదు మాట్లాడడం. మీరు నన్ను అడిగారు, మీరు ఒక్కసారి మాకు మా దాంట్లో కూడా ఒక వాయిస్ ఇవ్వండి అన్నారు. అన్నప్పుడు అది మీ స్వేచ్ఛ, ఇది నా స్వేచ్ఛ. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు కాబట్టి మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. లేకపోతే నాకు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇప్పటికి కూడా వాళ్ళ మనసు నేను అదే చెప్పాను, మీరు మాకు శత్రువులు కాదు, మీరు కూడా మా సిస్టర్స్ లాంటి వాళ్ళే. డెఫినెట్ గా సమాజంలో మార్పు కోసం మీరు కూడా ప్రయత్నం చేయండి. ఇప్పుడు అనసూయ గారు మీతో మాట్లాడి ఏదైనా ఒక పార్టీకి వెళ్ళినప్పుడు కలిసినప్పుడు మీరిద్దరు ఫ్రెండ్లీగా మామూలుగానే ఒకటి చెప్పండి, ఆమె మీద నాకెందుకమ్మా కోపం? అక్కడ లేదు, ఆమె నేను ఎప్పుడు ఆమెను చూడని కూడా చూడలే లైవ్ లో. తనని అనేది తన స్వేచ్ఛ, తన భావం తను చెప్పింది మేడం, నేను కాదంటలేను. ఆమె గురించి ఆమె చెప్పింది, నా స్వేచ్ఛ నా భావం నేను చెప్పిన. ఇందులో ఈక్వల్, రెండు ఈక్వల్ కదా. నేను ఒక్కరిని ఉద్దేశించి చెప్పలేదు. ఇవాళ నేను ఆమె ఎలా అయితే ఆమె స్వేచ్ఛ గుడ్డ ముక్కల్లో ఉందంటే స్వేచ్ఛ అందులో లేదు. మహిళలు ఆర్థికంగా ఎదగడంలో
స్వేచ్ఛ ఉంది, మీకు ఇష్టమైన లైఫ్ని ఎంజాయ్ చేయడం స్వేచ్ఛ ఉంది, మీకు ఇష్టమైన చదువు చదువుకోండి, మీకు ఇష్టమైన తిండి తినండి, మీకు ఇష్టమైన భాగస్వామిని వెతుక్కోండి, అది స్వేచ్ఛ అంటారు అన్న. తన విషయంలో ఏంటంటే మాకు ఇష్టం ఉన్న బట్టలు వేసుకోవడం, మేము ఇట్లనే పెడతాం, పబ్లిక్ ఇట్లనే చేస్తాం, నీ స్వేచ్ఛ అది. కానీ నా స్వేచ్ఛ అదని నేను చెప్పిన. ఇద్దరం ఈక్వల్ అయిన తర్వాత ఇందులో కేసులు ఎందుకు, గొడవలు ఎందుకు, ఇవన్నీ ఈ ట్విట్టర్లు ఎందుకు, ఈ ఇన్స్టాగ్రామ్ ఎందుకు, ఈ పోస్టింగ్లు ఎందుకు అని నేను అడుగుతున్నా. మీకు అలా ఉన్నప్పుడు మీరు కూడా ఇప్పుడు 400 ఇప్పటి వరకు 50 ఛానల్స్ నన్ను ఇంటర్వ్యూ చేశారు, అవునా? మరి మరి కనీసం ఒక్కో కాల్ స్పందించిందా తను? చెప్పండి. వెనకాల ఉండి మాట్లాడడం కాదు, నీకు స్వేచ్ఛ వచ్చినప్పుడు నువ్వు రావాలి పిలిచినప్పుడు. మరి ఎందుకు రావట్లేదు పబ్లిక్ లోకి? ఆ కథ అయిపోయింది, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. మళ్ళీ నాకు మాట్లాడడం కూడా ఇష్టం లేదు. మీరు అంటున్నారు కదా, మీరు భయపడుతున్నారా, మీరు ఎన్నిసార్లు పిలిచినా రావట్లేదు అంటే, నాకు పనులు ఉండవా? నా ఎన్జిఓ వర్క్ ఉంటది, నాకు పొలిటికల్ గా నా పని నాకుంటది, ఇంట్లో పనులు ఉంటాయి, 10 మందికి నేను సమాధానం చెప్పాలమ్మా. అంటే మేడం, మీరు ఈ కేసు ఎప్పుడైతే ఫైల్ అయిందో అప్పటి నుంచి మీరు మీడియాకి దూరంగా ఉంటున్నారు అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. సో దానికోసమే నేను అడిగాను. అంటే మీడియాకు దూరంగా ఉండడం లేదు, నాకు పని ఉంది. మీడియాకు దూరం ఏముంది, మీడియా ఎప్పుడు పిలిచినా వస్తా నేను. మీరు గతంలో కొంతమంది ఏమన్నారు, ఈవిడకి ఏం పని ఉండదండి, ఎప్పుడు మీడియాలో మాట్లాడుతుంది అన్నారు. అవునా? కొంతమంది ఏమన్నారు, మీరేమంటున్నారు, అది ఆ మాట వచ్చిన తర్వాత మీరు రావట్లేదు మీడియా కన్నా. ఇక 2 మాటలు మీరే అన్నప్పుడు సంధ్య రెడ్డి ఏం చేయాలి మీరే చెప్పండి. మీరే చెప్పండి. కాబట్టి అదే పని నాది కాదు, వాళ్ళకంటే అదే పని. ఆ ట్విట్టర్లు, ఫేస్బుక్లు వాళ్ళ పని. నేను ప్రజాస్వామ్యంలో మొన్న ఆంధ్ర వెళ్ళేసి వచ్చా 2 రోజులు, మా మదర్ ఫౌండేషన్. మీరు కొంచెం ఒకసారి మా మదర్ ఫౌండేషన్ కూడా కొన్ని వెయ్యండి. మేము ఎలాగ అంటే, ఎందుకంటే ప్రజలకు తెలియాలి ఈ అమ్మాయికి ఇదే పని అని. మా ఎన్జిఓ గురించి తెలుసుకో. మీరు మొన్న నన్ను చాలా మంది సెర్చ్ చేసారు, అంటే మీకు ఇన్స్టాగ్రామ్, నాకు ఇన్స్టాగ్రామే లేదు తెలుసా. ఒక 3-4 మంత్స్ బ్యాక్ మేము చేసే సేవలు 10 మందికి అందాలని చెప్పేసి ఒక 3-4 మంత్స్ ఉంటే, అప్పుడు నాకు తెలిసి అందులో 200-300 మంది ఉన్నారు. అది కూడా ఎవరు, మా కమిటీ మెంబర్స్ వాళ్ళు. నేను ఎప్పుడు ఈ ట్విట్టర్లు, ఫేస్బుక్ లో మనిషిని కాదు, ప్రజల మనిషిని, ప్రజల కోసం పనిచేస్తా. నన్ను చాలా సెర్చ్ చేశారంటే దొరకలేదు. ఈ మధ్య కాలంలో ఫాలోవర్స్ పెరిగారు. సూపర్. అంటే పని చేయను, ఇప్పుడు ఒక పని చేసుకొని మనం ట్విట్టర్ లో పెట్టుకునేటోళ్ళం కాదు నాన్న. మనము పొద్దున్న లేస్తే మనం కష్టపడి మిడిల్ క్లాస్ వాళ్ళం, మేమేం హై క్లాస్ కాదు, మేము ఉన్నోళ్ళం కాదు, గొప్పోళ్ళం కాదు. మా ఉన్న దాంట్లో మా సంస్కారం, మా సాంప్రదాయాలను గౌరవించుకోవాలి. మధ్యతరగతి కుటుంబాలు పుట్టినాం కాబట్టి ఇట్లానే ఉంటది, గ్రామీణ ప్రాంతాలలో పుట్టినాం కాబట్టి మాకు ఇట్లానే చెప్పిండు కాబట్టి ఇవే చెప్పినాం. అవి మీకు నచ్చకుండొచ్చు. ఇప్పుడు నేను మన కాలం వేరే, ఈ కాలం వేరే, ఆ కాలం వేరే, ఏ కాలాలైనా ఏదైనా యుగాలు మన తలాలు మారినా మన సాంప్రదాయాలను మనం ఉండాలి అని నేను చెప్తా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.